అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని వందల మంది హిందువులు ఇక ఈ విధంగా బాజ భజంత్రులతోటి ఇగో మన డప్పు సప్పులతోటి మన పండగలను జరుపుకుంటూనే ఉన్నారు. ఇక ఈ పండగల్లో భాగంగానే అఖండ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని ఉన్నది కదా. ఈ భారతదేశంలో కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నప్పటికీ అందులో నుంచి హిందువులు, సిక్కులు, ఇసాయిలు, ముస్లింలు ఈ విధంగా అనేక మతాల వాళ్ళు ఉండనే ఉంటారు. కానీ అందులో నుంచి హిందువుల పండగ అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు, పేద మధ్యతరగతి వాళ్ళకు ప్రతిరోజు వాళ్ళు ఒక కడుపు నిండా పుష్టికంగా మంచి భోజనం చేయడం కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు మంచి దుస్తులను వేసుకోవడం కానీ జరగదు. కాబట్టి ఈ పండుగలను ఉద్దేశించి ప్రతి ఒక్కరు ఆ రోజు మంచిగా ముస్తాబాయి తయారై ప్రతి ఒక్కరు మంచి బట్టలు వేసుకొని, అదేవిధంగా మంచి తిండి వంటకాలు వండుకొని కడుపు నిండా భోజనం చేయడానికి కూడా ఒక కారణం అన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మన బనిసపట్నంలో ఉన్నటువంటి నేతాజీ నగర్లో ఏదైతే మన హనుమంతుడు ఉన్నాడో, హనుమంతుడి చుట్టూ మన బనిసపట్నంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది మన బసవరాజులను ఈరోజు తిప్పిల్లన్నమాట. ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు అక్కడ బసవనాలకు హారతి ఇచ్చి ఆ బసవనాల యొక్క మన ఈ కార్యక్రమాన్ని పోలేల పండుగను ప్రారంభించిండ్రు. ఇక దాని తర్వాత మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారు కూడా ఈ బసవనాలకు అక్కడ హారతి ఇచ్చి సంవత్సర కాలం మొత్తము రైతులకు ఎంతో మేలుగా వాళ్ళకు అండదండగా ఉంటూ వాళ్ళ యొక్క పొలంలో మంచి పంటకు దిగుబడి తీసుకొచ్చే బాధ్యత తీసుకొని బసవరాజులకు గీల ముస్తాబుగా తయారు చేసుకుని అక్కడ తీసుకొచ్చి ఈ విధంగా హనుమాన్ల చుట్టూ తిప్పిల్లన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన పట్టణ సిఐ రాజరెడ్డి సార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ బసవరాజులకు హారతి ఇచ్చిళ్ళు. ఇక అంతేకాకుండా అయితే మన బైన్సపట్నంలో ఉన్నటువంటి వివిధ గల్లీలకు చెందినటువంటి మన రైతు మిత్రులు ఈ విధంగా బాజో భజంత్రులతోటి డ్యాన్స్ స్టెప్పులతోటి మన బసవరాజులకు ఈ విధంగా ముస్తాబు చేసి తీసుకొచ్చిల్లన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ చూస్తున్నారు మీరు, జనాలు ఇసుక వేస్తే రాళ్ళంత జనం ఎటు చూసినా కూడా ఫుల్ పబ్లిక్ తోటి వచ్చిందన్నమాట. కానీ ఒక రైతు ఏం చేసిందంటే ఇక్కడ మన బండి సంజయ్ అన్న గట్లనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటాలను మన బసవరాజుల తలపైన పెట్టి ఈ విధంగా ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ముస్తాబు చేసి తీసుకొచ్చిందన్నమాట. ఇక ఆయనకి ఎంత పెద్దగా ప్రేమ ఉంటే మన బండి సంజయ్ అన్న గారిది, అదేవిధంగా మోడీ గారిది చిత్రపటాలు ఈ విధంగా బసవరాజులకు పెట్టి తీసుకొస్తాడు. ఇక అంతేకాకుండా మన బండి సంజయ్ అన్న మున్నూరు కాపు ముద్దుబిడ్డ కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మన మున్నూరు కాపు ముద్దుబిడ్డలు బండి సంజయ్ అన్న తుమ్ ఆగే బడో హమ్ తుమారే సాథే అనుకుంటా నినాదాలు కూడా ఇచ్చిండ్రు. ఇక అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి మన డాక్టర్ కుమార్ గారు, అదేవిధంగా నాగేష్ డాక్టర్ గారు, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు మన పెండపు కాశీనాథ్ గారు బసవరాజులకు అక్కడ హారతి ఇచ్చిండ్రు. ఇక ఈ విధంగా ఇంట్లో బసవరాజుల పూజ చేసిన తర్వాత ఇంటికి తీసుకుపోతారు కదా, ఇక అక్కడ ఈ విధంగా జొన్న కంకెలను వాళ్ళ యొక్క భుజం మీద ఇరగొట్టి అక్కడ నుంచి ఇక నైవేద్యాన్ని అక్కడ మన బసవరాజులకు తినిపించి, ఇక నైవేద్యాన్ని తినిపించిన తర్వాత ఏదైతే మనకు నీళ్ళు ఉంటాయో ఆ నీళ్లను కూడా బసవరాజులకు ఈ విధంగా చేతితో తాపుతారన్నమాట. ఇక అంతేకాకుండా వాళ్ళకు ఈ విధంగా హారతి ఇచ్చి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు, బడుగు, అదేవిధంగా చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ యొక్క హారతి కార్యక్రమాన్ని మంగళహారతులతో ఈ విధంగా వాళ్ళు పాట పాడుతూ స్వాగతం పలుకుతారు. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మీరు చూస్తున్నారు, ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు ముందుకు వచ్చి ఆ బసవరాజుల యొక్క కాళ్ళను కడిగి అక్కడ ఈ హారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇక అంతేకాకుండా మన ఏదైతే దత్తన్న ఉన్నారో, తుమ్మల దత్తన్న, వాళ్ళ యొక్క ఎడ్లను అక్కడ ఆకట్టుకునే విధంగా తీసుకొచ్చి ఈ విధంగా పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే బైన్సపట్నంలో ఉన్నటువంటి కొన్ని వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.